హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు అమ్మాయి. రీసెంట్గా మేమైతే తిరుపతి విజిట్ చేసాము. దీన్ని షార్ట్లో అప్లోడ్ చేశాను, ఎలా వెళ్ళాము ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తా అని. సో మేమైతే ఆగస్ట్లో వెళ్దాం అనుకున్నాము తిరుపతి. మనకి ఎవ్రీ మంత్ 24th టీటీడీ వెబ్సైట్లో టికెట్స్ అనేవి ఓపెన్ చేస్తారు. మేము ఆగస్ట్ అనుకున్నాం కాబట్టి జూన్ 24th టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాము. దర్శనం టికెట్స్ అయిన వెంటనే రూమ్ కూడా బుక్ చేసేసుకున్నాము. సో మేమైతే ఏలూరు నుంచి తిరుమల ఎక్స్ప్రెస్లో తిరుపతి వెళ్ళాము. మార్నింగ్ 4కి అనేది రీచ్ అయిపోయి ఈ అతిథి ప్రీమియం వెయిటింగ్ హాల్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము. ఇక్కడ పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు 1 అవర్కి. మేము అలిపిరి నుంచి స్టెప్స్ ద్వారా వెళ్దాం అనుకున్నాం. సో మేమైతే ఇక్కడ ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి ఆటోలో అయితే మేము అలిపిరి స్టెప్స్ వరకు ఆటోలో వెళ్తున్నాము. అలిపిరి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి స్టెప్స్కి మాకు 100 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ మేము బస్ ప్రిఫర్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆటోలో వెళ్ళడానికి రీజన్ ఏంటంటే బస్ దగ్గర అసలు ఖాళీ లేదు, కొంచెం రష్ ఉంది. సో మేము అందుకే ఆటోలో వెళ్ళాము. పైగా అక్కడ లగేజ్ సబ్మిట్ చేసే దగ్గర లైన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్లోనే మనం లగేజ్ అనేది ఇచ్చేస్తే వాళ్ళు మనకి పైకి తీసుకొచ్చేస్తారు. ఆ టోకెన్ తీసుకొని మనం పైన చూపించి ఆ లగేజ్ అనేది మనం రిసీవ్ చేసుకోవచ్చు. సో మేము ఇక్కడికి వచ్చి కొబ్బరికాయని కొట్టి మేము అయితే స్టార్ట్ అయ్యాము. మనకి వెళ్ళే దారిలో టెంపుల్స్ అనేవి చాలా ఉంటాయి. మేము ప్రతి టెంపుల్ని విజిట్ చేసాము. లోపలికి దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. ఇలా మేము స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో అన్నీ అయితే మేము కవర్ చేసేసాము, ఏది మిస్ చేయలేదు. కానీ మేము వీడియో అయితే తీసుకోలేదు. మేము యూట్యూబ్లో వీడియో స్టార్ట్ చేయడం ఇదే ఫస్ట్ తిరుపతి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో మేము అందుకే తిరుపతి ట్రిప్ నుంచే పెట్టాము. మేమైతే రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది. సో తిరుపతికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. అందుకే ఇక్కడ నుంచే నేను అనేది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా స్ట్రాంగ్గా అయితే ఫిక్స్ అయ్యాము. స్పీడ్గా ఎక్కేయాలి, వెళ్ళిపోవాలి, ఫ్రెష్ అయిపోవాలి, తిరుపతి అంతా తిరిగేయాలి అని చెప్పి. కానీ నేనైతే ఎవ్రీ 50 స్టెప్స్ దగ్గర ఆగిపోతూనే ఉన్నాను. చాలా స్టెప్స్ ఎక్కి చాలా స్లోగా ఎక్కాము మేము. చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా స్పీడ్గానే ఎక్కేశారు. అయినా సరే మనం ఎక్కలేకపోయాము. ఫారినర్స్ కూడా ఎక్కుతున్నారు స్టెప్స్. వాళ్ళని చూసి చాలా ప్రౌడ్గా అనిపించింది. అది మన తిరుపతికి ఉన్న వాల్యూ. మన తెలుగు వాళ్ళకి ట్రిప్స్ టూర్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది తిరుపతి. ఎక్కడికి వెళ్దాము అంటే తిరుపతి అనే అంటారు. సో మేము కూడా అలానే ఫస్ట్ మ్యారేజ్ తర్వాత తిరుపతికే వద్దామని ఫిక్స్ అయ్యాము. సో ఫస్ట్ తిరుపతికే వచ్చాము. సో మనకైతే అక్కడ వరకు స్టెప్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ అనేవి ఉండవు, కొంచెం వాక్ చేసుకుని వెళ్ళాలి. సో మేము వెళ్ళే దారిలో ఈ ఉడతలు కనిపించినాయి, చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పి నేను రికార్డ్ చేసుకున్నాను. అవి ఏంటో కొట్టుకుంటున్నాయి, మా తమ్ముళ్ళలాగా నాలాగా. సో మేమైతే ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 9 అయ్యింది. మేము కింద అరౌండ్ 5:30కి అంతా స్టార్ట్ అయ్యాము. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసరికి మాకు మార్నింగ్ 9 అయిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము కొంచెం రిలాక్స్ అయ్యి మేము యాపిల్స్ అవి తీసుకొని వెళ్ళాము. అవి తినేసి కొంచెం కూర్చొని మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము. మనకి ఇక్కడ నుంచి రోడ్ ఉంటుంది, కిందకి వెళ్ళే వెహికల్స్ అన్నీ ఉంటాయి. ఈ రోడ్ సైడ్ నుంచే మనం వెళ్ళాలి. వెళ్ళే దారిలో ఈ బుజ్జి జింకలు కనిపించినాయి, చాలా క్యూట్ ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళడానికి మనకి ధైర్యం సరిపోలేదు. సో దూరం నుంచే వీడియో తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి బోర్డులో మెన్షన్ చేశారు ఏ యానిమల్కి ఏం పెట్టొద్దు అని చెప్పి. అయినా మన వాళ్ళు విన్నారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళు కొని మరీ వాటికి పెట్టారు. సో మేమైతే వెళ్ళి వీడియో తీసుకొని వచ్చేసాము. నెక్స్ట్ మేము ఫైనల్గా రీచ్ అయిపోయామండి. మార్నింగ్ 11కి అంతా పైకి అనేది వెళ్ళిపోయి మా లగేజ్ తీసుకొని
మేము రూమ్స్ బుకింగ్ దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్లీ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి క్యూఆర్ కోడ్ ఇస్తారు మనకి బుక్ చేసుకున్న టైంలో. ఆ క్యూఆర్ కోడ్ అనేది ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న బిల్డింగ్లో స్కాన్ చేయించుకోవాలి. మనం ఇక్కడ స్కాన్ చేయించుకున్న 10-15 మినిట్స్కి మన మొబైల్కి మెసేజ్ వస్తుంది. వాళ్ళు మనకి ఏ బిల్డింగ్ అదే ఏ గెస్ట్ హౌస్ అనేది మనకి అలొకేట్ చేశారో అది వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఆ క్యూఆర్ కోడ్స్ అనేవి స్కాన్ చేయాలి. మనకి ఏదొస్తే అక్కడ మెన్షన్ చేస్తారు ఏ గెస్ట్ హౌస్ వస్తే ఆ నేమ్ పక్కన ఉన్న క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసుకుంటే మనకి మ్యాప్లో చూపిస్తుంది. దాన్ని చూసుకొని మన రూమ్కి వెళ్ళిపోవడమే. మేము చెక్ఇన్ అయిపోయామండి. చెక్ఇన్ అయిపోయి ఫ్రెష్ అయ్యాము. యాక్చువల్లీ మేము ఆ వీడియోస్ ఏం తీయలేదు. నేను చెప్పాను కదండి యూట్యూబ్కి కొత్త అని చెప్పి. సో మాకు వీడియోస్ తీయలేదు. మేము లోపలికి ఫ్రెష్ అయిపోయి బయట 1 కల్లా అన్నదానంకి వచ్చాము. మాకు వరాహస్వామి గెస్ట్ హౌస్ ఇచ్చారు. అక్కడ మాకు తిరుపతికి టెంపుల్కి ఈ అన్నదానంకి చాలా దగ్గర. సో మేమైతే వెళ్ళి అక్కడ అన్నదానం తినేసి 2:30కి అంతా మేమైతే దర్శనం లైన్లోకి వెళ్ళిపోతున్నాము. ఈ వెళ్ళే దారిలో ఈ వ్యూలో నేను వీడియోస్ తీసుకున్నాము. 2:30కి మేము లోపలికి వెళ్ళిపోయాము. 4కి మా దర్శనం టైము. మేము బయటకు వచ్చేసరికి 8 అయ్యింది. నేను దర్శనం అయిపోయిందండి ఈ వీడియో తీసేసరికి. ఇక్కడికి వచ్చి నా మొబైల్ అనేది మేము తీసుకొని ఈ వీడియో అయితే తీస్తున్నాము. సాటర్డే కదండి, కొంచెం మాకైతే దర్శనం లేట్ అయింది. మా ముందు వెళ్ళిన వాళ్ళకైతే ఫ్రైడే మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకైతే ఒక 3 అవర్స్లో అయిపోయింది. మాకు టైం పట్టింది. సో ఈ వ్యూ అనేది చాలా చాలా బాగుంటుందని నా ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి ఆ గోపురం కనిపిస్తుంది. మనకి మెయిన్ ఈ గోపురం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే ఒక హెవెన్ లానే అనిపిస్తుంది. ఎంతసేపు కూర్చున్న టైం అనేది అయితే తెలియదు మనకి. మేము ఇక్కడికి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసాము. సో ఇంకా నైట్ డిన్నర్ టైం అయిపోయింది కాబట్టి మేము మళ్ళీ అదే అన్నదానం లైన్లోకి వెళ్ళిపోయి మేము అన్నదానం అనేది చేసేసి మళ్ళీ మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము. నేను చెప్పాను కదండి మాకు దగ్గరే ఉంది టెంపుల్. ఈ వరాహస్వామి దానికి టెంపుల్ అనేది దగ్గరలోనే ఉంటుంది టెంపుల్. సో మేము ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి కొంచెం టైం అనేది స్పెండ్ చేసాము. ఇక్కడ కూర్చొని ఈ వ్యూ అంతా చూసుకుంటూ ఉన్నాము. మేము మళ్ళీ 11:30కి అంతా రూమ్కి వెళ్ళిపోయామండి. యాక్చువల్లీ ఇంకా ఉండాలనిపించింది. బట్ మేము మార్నింగ్ మళ్ళీ అరుణాచలం రిటర్న్ అవ్వాలి. మార్నింగ్ త్వరగా లేచి, లేదు అంటే అక్కడ మనకి టైం అయిపోతుంది. సో మేమైతే 11:30కి అంతా రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్ వీడియోస్ ఇవేం తీసుకోలేదు. మాకు అంత ఐడియా రాలేదు. నెక్స్ట్ టైం నుంచి బాగా తీస్తాము. ఈ అరుణాచలం గోల్డెన్ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళినప్పుడు నేనైతే బాగా తీస్తాను. సో ఇదండి మా తిరుపతి ట్రిప్. రేపు మార్నింగ్ కిందకి వెళ్ళడం అరుణాచలం వెళ్ళడం అనేది నేను చూపిస్తాను.